తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్గా మీకు ఆ బేగం బజార్ డ్రింక్ని బ్రేక్ చేయడం అనేది కంగ్రాచులేషన్ సార్, మీకు మీ టీంకి అండి. థ్యాంక్ యూ. సాధారణంగా చాలా మంది తెలియదు అది తాంటా డ్రింక్ అనుకుంటారు, ఫాల్సా అని రకరకాల డ్రింక్స్ వస్తుంటాయి నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడికక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, సో చల్లగా ఉంటాయి అనుకుంటారు. దాని ముసుగులో ఈ విధంగా చేయడం అనేది కొత్త మోసం. ఇది అంటే మోసం కాదు, ఆ విధంగా జనాన్ని మార్చడం, గంజాయిని సప్లై చేయడం అనేది ఒక కొత్త పాత అనుకోవచ్చు. ఆ ఇన్పుట్ మీకు ఎలాగొచ్చింది, ఇది వెళ్ళిన తర్వాత ఆ డ్రింక్ని ఎలా తయారు చేస్తారు, దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, మీరు రేట్ చేసాక ఎన్ని చాక్లెట్స్ దొరికాయి, వీటితో పాటు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా రైలు చేస్తున్నారు. మీరు గంజా ఎక్కడ అమ్ముతున్నారో తెలుస్తుంది. ఎక్కడో ఒడిస్సాలో ప్రారంభమై మహారాష్ట్ర వెళ్తుంటే మధ్యలో మీరు తెలంగాణలో అడ్డుకుంటున్నారు. మీరు ఆ ఇన్పుట్స్ ఎలాగొస్తున్నాయి, పర్టికులర్గా సికింద్రాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రారంభమైన దగ్గర నుంచి తెలంగాణ ఎండైన వరకు ప్రాంతంలో ఎక్కువ దొరుకుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని బ్రేక్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వం లక్ష్యానికి దగ్గర అవ్వడానికి మీ ఏజెన్సీ ఎలా పనిచేస్తున్నాయి? ఫస్ట్ మనం బేగం బజార్ డ్రింక్ నుంచి వెనక్కి వెళ్దాం. బేగం బజార్లో జనరల్గా హోలీ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా, ఇలాంటి కొన్ని ఫెస్టివల్ సందర్భంగా అక్కడ పబ్లిక్ భాంగ్ అనే ఒక లిక్విడ్ని తీసుకునే అలవాటు ఉంది. అది హిస్టారికల్గా ఎప్పటి నుంచో అది వస్తుంది. యాక్చువల్గా భాంగ్ తయారీ దేంతో చేస్తారు, భాంగ్ అంటే ఏంటి, అది చట్టవిరుద్ధమా చట్టబద్ధమా అనేది మనం పరిశీలిస్తే యాక్చువల్గా భాంగ్ చట్టవిరుద్ధం కాదు. భాంగ్ అనేది చట్టవిరుద్ధం కాదు. భాంగ్ తయారయ్యే విధానము మన దగ్గర బంగ్ తయారయ్యే అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న పరిస్థితులు బంగ్ తయారయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, బంగ్ గంజాయి ఆకులతో చేస్తారు. గంజాయి సంబంధించిన కెనాబిస్ ట్రీ యొక్క మేల్ కెనాబిస్ ఇండికా లీవ్స్ తోటి చేస్తారు. చట్ట ప్రకారము లీవ్స్, పొసెషన్ ఆఫ్ లీవ్స్, యూసేజ్ ఆఫ్ లీవ్స్ అనేది అఫెన్స్ కాదు. ఎప్పుడైతే అది మొగ్గతోటి ఫ్రూట్స్ అండ్ టాప్స్ అండ్ బడ్స్ తోటి ఉన్న ఆ స్థాయికి వచ్చిన గంజాయి మాత్రమే అది అఫెన్స్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ట్రీట్ చేయబడుతుంది. ఆకులు అఫెన్స్ కాదు. కానీ కల్టివేషన్ లేకుండా ఆకులు ఎట్లా వస్తాయి? గంజాయి కల్టివేషన్ లేకుండా ఆకులు, ఇక్కడ కల్టివేషన్ అనేది లేదు. కల్టివేట్ చేస్తేనే కదా ఈ ఆకులు వచ్చేది. కాబట్టి ఇక్కడ ఆ ఆకులతోటి బంగ్ తయారు చేయడం అనేది అసాధ్యమైన వ్యవహారం. అయితే ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ గంజాయి కల్టివేషన్ పైన, పొసెషన్, ట్రాన్స్పోర్ట్ పైన నిఘా పెరగటము, దాని యూసేజీ పైన తెలంగాణలో గవర్నమెంట్లు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం మూలంగా గంజాయి సాగు అనే ప్రశ్న అసలు తలెత్తదు. ఈ ట్రాన్స్పోర్టేషన్ కన్జంప్షన్ కూడా చాలా వరకు అదుపులో ఉందని చెప్పవచ్చు. కాబట్టి మనము అసలు విషయానికి వస్తే ఈ భాంగ్ తయారీ అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. భాంగ్ పేరుతోటి భాంగ్ తాగే అలవాటు, ఆ ద్రవం పర్టికులర్ అకేషన్స్లో తాగే అలవాటు ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్గా భాంగ్ పేరుతోటి రకరకాల డ్రింక్స్ ఆ పర్టికులర్ ప్రాంతాల్లో అమ్మటం అనేది జరుగుతూ వస్తుంది. సార్, నార్త్ ఇండియన్లతో పాటు మన దగ్గర కూడా కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్న దగ్గర పర్టికులర్ హోలీ నాడు ఎక్కువ తాగుతారు. అదే ఎస్ కరెక్ట్. హోలీ, శివరాత్రి ఇలాంటి సందర్భం రాత్రంతా జాగారం చేసే దానికోసం హోలీ రోజు, ఇంకా కొన్ని ఫెస్టివల్స్లో కూడా, అంటే జనరల్గా దాంట్లో గంజాయి ఉంది అంటే గంజాయి ఇచ్చే హెల్యూజినేషన్స్ కానీ, ఆ హిఫోరియా కానివ్వండి, ఆ ఏదైనా హైనెస్ ఏదైతుందో అది ఎంజాయ్ చేయడం కోసం, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కోసం అది ఎలా తయారు చేస్తారండి? పాలలో వేస్తారా? అయితే ఇప్పుడు ఈ తండాయి విషయానికి వచ్చిన ఈ భాంగ్, ఇక్కడ భాంగ్ పేరుతోటి అమ్ముతున్న ద్రవాలు అవుతున్నాయో, నార్మల్గా ఈ కాచి చల్లార్చిన పాలల్లో, ఆ పాలల్లో డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఆ పౌడర్ని వేసి, కొంతమంది బాదం మిక్స్ చేస్తారు, లేకపోతే మరికొన్ని డ్రై నట్స్ని కూడా పౌడర్ చేసి అది వేస్తూ, అదేవిధంగా దాంట్లో రోజ్ పెటల్స్ కూడా వేస్తూ, షుగరు తర్వాత ఐస్ కూడా వేసి చల్లగా అందించడం అనేది దీని యొక్క ఉద్దేశము. ఇది ఎట్లా, దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఎనర్జీకి పనికొస్తుంది, వాళ్ళు ఎక్కువసేపు నృత్యం చేయడానికి కానీ దాని అంతవరకు పనికొస్తుంది. అయితే ఈ బంగ్ పేరుతోటి ఏదైతే ఈ ద్రవంలో కలపడానికి ఇతను చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఇప్పుడు గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్, ఆ చాక్లెట్స్ని ముందు మేము కొనుక్కొని దాన్ని టెస్ట్ చేసి గంజాయి పాజిటివ్ వచ్చిన తర్వాతనే అటెంప్ట్ చేసాం అనమాట. ఇతను ఏం చేస్తున్నాడు, ఈ తండాయి అయితే 50 రూపీస్, ఒక చిన్న గోళీని ఆ చాక్లెట్లో ఉన్న పైన ర్యాపర్ని చింపేసి కొన్ని గోళీలు పక్కన పెట్టుకున్నాడు. అలా చాక్లెట్ పైన కవర్లని చింపేసి పక్కన పడేసి ఉన్నాయి. అదైతే లోపల ఉన్న మెటీరియల్ అయితే దాన్ని పక్కన పెట్టుకున్నాడు. మసాలా హోనా అనే ఆ మసాలా కావాలా అన్నట్టు ఆ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది
దీనికి మన నార్మల్ తండాయి కోసం గురించి కాకుండా దాంట్లో కలిపి మత్తు కోసమే వస్తున్న సిగ్నల్స్ స్పష్టంగా అంటే కోల్డ్లో మసాలా అంటాడు. మసాలా అంటే వాడు పక్క నుంచి తీసి ఒకటి అద్దేసి ఇట్లా స్పూన్ పెట్టి కొంచెంసేపు ఇట్లా తిప్పితే అది దాంట్లో కరిగిపోతూ ఉంది. దాన్ని వాళ్ళు ఆ డ్రింక్ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సార్ సాధారణంగా బంగ్ తాగిన తర్వాతే ఎక్కువగా మాట్లాడడం నవ్వడం చేస్తుంటారు కదా, దానికి మరి గాంజా కూడా తోడైతే ఇంకా డేంజర్ అవుతుంది కదా. బంగ్ పాలు దాంట్లో కొంతమంది గసగసాలు కలుపుతారు, కొంతమంది ఈ సోంపు పౌడర్ కలుపుతారు, డ్రై నట్స్ కలుపుతారు. దాంతోపాటుగా ఈ కెనాబిస్ ట్రీకి సంబంధించిన ఆకుల పేస్ట్ ఏదైతే ఉందో అది కలుపుతారు నార్మల్ బాంగ్లో. ఇప్పుడు మనము ఇంతకుముందే అనుకున్నట్టుగా గంజాయి ఆకులు దొరికే ప్రశ్న లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గంజాయిని ఉడకబెట్టి మామూలు ఎండు గంజాయి ఏదైతే అమ్మడానికి ఇప్పుడు ఉందో దాన్ని ఉడకబెట్టి దాన్ని మళ్ళీ పేస్ట్ లాగా చేసి గ్రైండర్లో పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ముద్దలు ఏదైతే చిన్న చిన్న ముద్దలు ఉన్నాయో వాటిని చిన్న చిన్న ఉండలుగా 5 గ్రామ్స్ ఉండలుగా చేసి వాటిని బంగ్ గోళీల పేరుతో అమ్ముతున్నారు. ఇక్కడ అమ్ముతున్నాయన్నీ గంజాయి గోళీలే. బంగ్ గోళీ అనే ప్రశ్న రాదు. బంగ్ అంటే ఓన్లీ ఆకులతో మాత్రమే, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో THC ఉండదు. టెట్రాహైడ్రో కెనాబినాల్ ఏదైతే మన గంజాయిలో ఈ మత్తునిచ్చే ఈ హైనెస్నిచ్చే కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో THC అది ఆకుల్లో ఉండదు. అది అందుకే అది నిషేధం కాదు. ఆకుల్ని కలిగి ఉండటం కానీ ఆకుల్ని సేవించడం కానీ నేరం కాదు అనే. సార్ మీరు చెప్పిన ఇందాక బంగ్ కన్నా ముందు కొన్ని ప్రాంతాలు దాన్ని నల్ల మందు అంటారు. అది పిల్లలు చిన్నపిల్లలు కూడా పడుకోకుండా ఏడుస్తే వాళ్ళు కూడా పెడుతుంటారు కదా. నల్లమందు గంజా బంగ్ వేరే వేరే కంప్లీట్ దానికి దీనికి సంబంధం. నల్లమందు అనేది ఇప్పుడు గసగసాల చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క కాయ నుంచి ఆ కాయని ఇట్లా ఇన్సెక్షన్ ఇట్లా ఘాట్లు పెట్టడం ద్వారా దాని నుంచి వచ్చే ద్రవం ఏదైతే ఉందో అది నల్లమందు లేదా ఓపియం లేదా నల్లమందు. దాన్ని అది కూడా అఫెన్సే. నల్లమందు సేవించడం అఫెన్సే. అది పెయిన్ కిల్లర్. ముఖ్యంగా దాంట్లో మార్ఫినేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మార్ఫిన్ ఇవి సంబంధించిన మెడికల్గా ఆపరేషన్ సర్జరీస్ అది చేసినప్పుడు పెయిన్ కిల్లర్స్గా వాడే ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాటిల్లో ఉండేది ఒపియాయిడ్స్ అంటారు వాటిని. చెట్టు ఏదైతే మన గసగసాలు ఇచ్చే పంట ఏదైతే ఉందో ఆ కాయల నుంచి తీసిన ద్రవం ఏదైతే ఉందో అది నల్లమందుగా మనం తోటి ఉపయోగిస్తాము. అదే ఓపియం. అది సరే, అది పెయిన్ కిల్లర్ మీరు అంటున్నారు. పెయిన్ కిల్లర్. కానీ కొంతమంది పిల్లలు పడుకోపోతే పెట్టడం, లేదా మనం చూస్తున్న రోడ్డు మీద కొంతమంది పిల్లలు టాయ్స్ అమ్ముతుంటారు, వాళ్ళకి పెడుతుంటే చేస్తుంటారు. అయితే ఇది మన దగ్గర ఒక 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం ఇంకా పూర్వకాలంలో ఈ మెడిసిన్ ఇంతగా అభివృద్ధి చెందిన టైంలో అదే మార్ఫిన్ గోళీలని, ఓపియం గోళీని లేదా నల్లమందుని పెయిన్ కిల్లర్గా నోట్లో వేసుకోవడం కోసం, అది పిల్లలకి నిద్రపోయే దానికోసం ఉపయోగించే మాట వాస్తవం. అయితే సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఆ రా ఓపియంని మార్ఫిన్ ఇంజెక్షన్స్గా చేస్తున్నారు, మార్ఫిన్ ట్యాబ్లెట్స్గా చేస్తున్నారు, కొడైన్ సిరప్లుగా తయారు చేస్తున్నారు. టోటల్గా అది పెయిన్ కిల్లర్గా రకరకాల ప్రాసెస్ చేసిన తర్వాత మందుల్లోకి ఉపయోగిస్తున్నారు. సరే, పెయిన్ కిల్లర్గా వాడడం తప్పేం కాదు, కానీ పిల్లలకు కూడా పెడుతున్నారు కదా, వాళ్ళ దానివల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు రోడ్డు మీద చూడండి, మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఈ ఓపియం కంట్రోల్డ్ కల్టివేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మనకు కావాల్సిన మార్ఫిన్ సంబంధించిన ఈ మందులను తయారు చేసే దానికోసం గవర్నమెంట్ ఆల్కలాయిడ్ ఫ్యాక్టరీస్ 2 ఉన్నాయి భారతదేశంలో. ఉత్తరప్రదేశ్లో ఘాజీపూర్ ఒకటి, నీముచ్ అని 2 ప్రాంతాల్లో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ యొక్క పని ఏంటంటే నేను చెప్పిన ఇంతకుముందు ఆ 3-4 రాష్ట్రాల్లో పండించిన ఓపియం పంట నుంచి ఓపియంని సేకరించి దాన్ని ఇక్కడ ప్రాసెస్ చేసి డిఫరెంట్ కెమికల్స్ని తయారు చేసి మెడిసిన్స్గా తయారు చేసి దానికి సంబంధించిన ఆల్కలాయిడ్స్ని ఇండియాలో ఉపయోగించడానికి, బయట దేశాలని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా దాన్ని వినియోగిస్తున్నారు. అది ఏదైతే రైతుకి కంట్రోల్డ్ కల్టివేషన్ కింద ఇచ్చినప్పుడు వాళ్ళు తయారైన దాని నుంచి వచ్చిన ఓపియంని అంతా కూడా ఓ డిస్ట్రిక్ట్ ఓపియం ఆఫీసర్ సమక్షంలో గవర్నమెంట్ ఫ్యాక్టరీకి అమ్మాలి. అయితే అక్కడ కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండి కొంత మేరకు ఏదైతే లీకేజెస్ ఉంటాయో ఆ లీకేజెస్ స్మగ్లర్ చేతుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. ఆ పంట ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఇక్కడ మీరు అంటున్న ఇండస్ట్రియల్ లేబర్ కానీ లేకపోతే రోడ్ పక్కన చిన్న చిన్న బొమ్మలు అవి అమ్ముకునే వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు వస్తూ కొంత మెటీరియల్ తెచ్చుకొని పిల్లలు ఏడవకుండా ఉండేదానికోసం, లేకపోతే వాళ్ళు పెయిన్ మర్చిపోవడం కోసం వాళ్ళు పాలల్లో కాఫీ, టీ ఇలాంటి వాటిలో అది వేసుకొని తాగడం అనేది అలవాటు ఉండటం జరుగుతుంది అప్పుడప్పుడు. సరే, బంగ్ చెప్పారు. ఇప్పుడు హోలీ వస్తుందండి.
హోలీ నాడు బంగ్ తాగడం నేరమా కాదా? బంగ్ అయితే నేరం కాదు. ఇక్కడ బంగ్ తయారు చేసే అవకాశం లేదు. ఇక్కడ బంగ్ పేరుతోటి ఏదైతే అమల్లో ఉందో, ఏదైతే అమ్ముతున్నారో, ఏదైతే ఉందో అది గంజాయి మిక్స్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేరం అవుతుంది. అంటే ఇప్పుడు ఏతవత్త చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ దొరుకుతున్న బంగ్ గంజాయితో కూడిన ద్రవమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళైతే గంజాయి చాక్లెట్ అన్న కలుపుతున్నారు, లేదా ఎండు గంజాయిని ఉడకబెట్టి దాన్ని గ్రైండ్ చేసి ముద్దలుగా తయారు చేసి చిన్న చిన్న గోళీలాగా అమ్ముతున్నారు. అది నేరం. అది అమ్మితే ఎలాంటి శిక్షలు పడతాయి, తీసుకుంటే ఏం చేస్తుంటారు మీరు? కన్జంప్షన్, ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన సేవించడం, కన్జ్యూమ్ చేయటం అనేది కూడా నేరమే. అది దానికి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంది. 27 ఆఫ్ NDPS యాక్ట్ దానికి వర్తిస్తుంది. కన్జ్యూమర్ కూడా ఖచ్చితంగా కేసులు, NDPS కేసులు యాక్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్జ్యూమ్ చేస్తే కూడా పొసెషన్ ఏమి లేకుండా అతను కన్జ్యూమ్ చేశాడు అనే టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయితే కూడా అతను శిక్షార్హుడు అవుతాడు. ఇక పొసెషను, సేల్స్, ట్రాన్స్పోర్టేషన్, అమ్మటము, నిలవబెట్టడము, ట్రాన్స్పోర్ట్ చేయటం, ఇలాంటి వాటికైతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాంటిటీ అయితే, కమర్షియల్ క్వాంటిటీ అయితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. NDPS సంబంధించిన ఏ డ్రగ్లైనా క్వాంటిటీస్ని డిఫైన్ చేయబడ్డాయి. ఇప్పుడు గంజాయి లాంటివి అయితే 20 కిలోల కన్నా పైన ఉంటే దాన్ని కమర్షియల్ క్వాంటిటీ అంటాము. దానికి 20 ఏళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం